అన్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో 6 గంటలకు పోలింగ్ ముగిస్తుందన్నారు. ఈ రోజు నుండి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పోలింగ్ రోజును పెయిడ్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఓటర్లు ఏ గవర్నమెంట్ కార్డుతోనైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, సిబ్బంది కోసం 350 వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. సో ఈ రోజు మనకి 11th నాడు ఫ్రమ్ 4 o'clock in Bhopalpalli segment and 6 o'clock in all the remaining 6 assembly segments లో మనకి 72 hour ప్రోటోకాల్లే కాకుండా లాస్ట్ 48 hours ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్కి సంబంధించి అది వర్తిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫ్యూ గైడ్ లైన్స్ నెక్స్ట్ 48 hours ఏవైతే మనం పార్టీయాలో దాని గురించి బ్రీఫ్ చేసుకుంటూ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ పోల్ డే ఇట్లాంటి విషయాలు కూడా మీకు కమ్యూనికేట్ చేయాలని కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షన్ 126 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారం ఈ లాస్ట్ 48 hours దేర్ షుడ్ బి నో పొలిటికల్ క్యాన్వసింగ్, పొలిటికల్ క్యాంపెయినింగ్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా. సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు, ఇండోర్ మీటింగ్సే అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటివి ఏవి కూడా కండక్ట్ చేయకూడదు అనేది మనకి సెక్షన్ 126 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు వి ఆల్సో ప్రివెంట్ ఎనీ లార్జ్ స్కేల్ పబ్లిసిటీ, అంటే మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ అవ్వచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అట్లాంటి కేసెస్లో కూడా ఏదైనా పొలిటికల్ మెసేజింగ్ ఉన్నా కానీ అది వైలేషన్గానే ట్రీట్ చేస్తాము. సో ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది అండ్ త్రూ మీడియా కూడా ఇది కమ్యూనికేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇస్ మనకి ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఒకటి వర్తిస్తుంది. ఎంసీఎంసీ కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాము. సో ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకున్నారు. ఈ లాస్ట్ 48 hours పబ్లిష్ అయ్యే ప్రింట్ మీడియా కూడా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ మీడియాలో ఇవ్వాలనుకున్నా కానీ వాళ్ళు కూడా మనకి ప్రీ సర్టిఫికేషన్ ఎంసీఎంసీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు మనకి 11th నాడు ఫ్రమ్ 4 o'clock in Bhopalpalli segment and 6 o'clock in all the remaining 6 assembly segmentsలో మనకి 72 hour ప్రోటోకాల్లే కాకుండా లాస్ట్ 48 hours ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్కి సంబంధించి అది వర్తిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫ్యూ గైడ్ లైన్స్ నెక్స్ట్ 48 hours ఏవైతే మనం పార్టీయాలో దాని గురించి బ్రీఫ్ చేసుకుంటూ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ పోల్ డే ఇట్లాంటి విషయాలు కూడా మీకు కమ్యూనికేట్ చేయాలని కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షన్ 126 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారం ఈ లాస్ట్ 48 hours దేర్ షుడ్ బి నో పొలిటికల్ క్యాన్వసింగ్, పొలిటికల్ క్యాంపెయినింగ్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా. సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు,